అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను చాలా డిఫరెంట్గా లవంగాలతో ఈ స్వీట్ని అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. లవంగాలతో స్వీట్ ఏంటని ఆశ్చర్యపోకండి. ఒకసారి అయితే వీడియోని ఫుల్గా చూడండి. చూసి ఇంట్లో ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్తో చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇలా వెడల్పాటి ప్లేట్ని అయితే తీసుకున్నాను. దీంట్లోకి నేను గోధుమ పిండిని వేసుకుంటున్నాను. 2 కప్పుల గోధుమ పిండిని అయితే వేసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేనైతే. అలాగే దాంతోపాటు కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మరీ ఎక్కువగా వేసుకోవట్లేదు, ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. దీన్నైతే ముందుగా ఇలా మొత్తం కలిపేసుకోవాలి, ఈ 2 కలిసేటట్టుగా. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను నెయ్యిని వేస్తున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి అయితే ఎక్కువనే పడుతుంది. నేను 2 టైమ్స్ వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం వేసుకొని మళ్ళీ తర్వాత కూడా కొంచెం వేసుకుంటాను. దీన్ని అయితే మొత్తం ఇలా ముద్ద లేకుండా కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే. సో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. ఇప్పుడు మిగతా నెయ్యిని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఇదొక్కటే కొంచెం ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ అనమాట. దీంట్లో టైం టేకింగ్ది. ఇలా చేతులతో 6 నుంచి 7 నిమిషాలు అనుకోవాలి. ఇదొక్కటే టైం పడుతుంది. మిగతాదంతా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా 2 చేతుల్లో వేసుకొని ఇలా నలుపుకుంటూ అనేసుకోవాలి. అప్పుడే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మినిమం 6 to 7 మినిట్స్ అయితే మనం అనుకోవాలి. సో తప్పకుండా ఇదొక్కటే లెంతీ ప్రాసెస్, అలాగే కొంచెం కష్టపడే ప్రాసెస్. మిగతాదంతా ఈజీగా ఉంటుంది. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా మొత్తం చేసుకున్నాం కదా, ఇలా మనం పిసికితే ఇలా ముద్దలా కావాలి. ఇలా అయితే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, పై లేయర్ అనేది. సో ఇలా అయితే మొత్తం కలిపేసుకున్నాను 2 చేతులతో అనుకొని. ఇప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుంటాను. పిండి ముద్ద అయితే చాలా గట్టిగానే ఉండాలి. మన చపాతీ పిండి కంటే కూడా ఇంకొంచెం గట్టిగానే ఉండాలి. సో అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇలా అయితే గట్టిగా కలిపేసుకున్నాను. మనం నెయ్యి వేసాం కాబట్టి ఇలాగే ఉంటుంది పిండి అయితే. సో ఇప్పుడు దీన్ని అంతా మొత్తం ఇలా కలిపేసుకొని దీనిపైన ఒక మూత పెట్టేసి సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. మెత్తగా అయితే కలపలేదు. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టఫ్ని రెడీ చేసేసుకుందాం. సో దానికోసం ఒక బౌల్ని తీసుకొని దీంట్లో నేను 1 కప్పు కొబ్బరి తురుమును అయితే వేస్తున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేస్తున్నాను. ఇలా వేసేసుకొని దీంట్లోనే వేయించి దంచిన లవంగాల పౌడర్ని అయితే వేస్తున్నాను. కొంచెం ఒక 4-5 లవంగాలను తీసుకొని ఇలా వేసేసుకున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వేయించి వేసుకోవడం వల్ల. అలాగే దీంట్లో ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా చేసేసుకోండి. ఈ స్టఫింగ్ అయితే మీరు ఏ స్టఫింగ్ చేసినా దాంట్లో అయితే లవంగాలను వేయించి దంచి అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో నేను కండెన్స్డ్ మిల్క్ని వేసుకుంటున్నాను. స్వీట్ సరిపోయేటట్టుగా వేస్తున్నాను. స్టఫింగ్ అయితే ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న కండెన్స్డ్ మిల్క్ని అయితే వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా స్పూన్తో కొంచెం కలుపుకొని మొత్తం అంతా చేతితో కలిసేలా ముద్దలా కలిపేసుకోవాలి. సో మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా ముద్దలా అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాన్ని చెయ్యికి కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా నెయ్యిని అప్లై చేసేసుకొని చిన్న ఉండల్లా తీసేసుకుంటున్నాను. ఇలా చిన్న ఉండల్లా తీసేసుకొని ముందుగా బాల్స్లా తయారు చేసేసుకుంటున్నాను. అన్నిటినీ ఇదే విధంగా ఇదే సైజులో అయితే చేసేసుకుంటున్నాను. సో ఇలాగే చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టి దాంట్లో కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను నేను. అలాగే కొన్ని వాటర్ వేస్తున్నాను. 1/2 కప్పు షుగరు 1 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. స్వీట్ ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనం స్టఫింగ్లో కూడా వేసాం కాబట్టి. ఇది కొంచెం జిగురుగా వచ్చేంత వరకు మరిగించుకుంటే మనకు సరిపోతుంది. ఇంకెక్కువ పాకంలా కూడా అవసరం ఏం లేదు. జస్ట్ ఇలా జిగురుగా ఉంటే మనకు సరిపోతుంది. పాకం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసి నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. మరీ చల్లారకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి మనం దీన్ని యూజ్ చేసుకునేటప్పుడు. సో దానికోసం సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు మనం పిండిని ఒకసారి తీసుకొని ఇప్పటిదాకా సైడ్కి పెట్టాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి.
సో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. కలిపేసుకొని చపాతీ పీడ మీదకి అయితే తీసుకున్నాను. ఇలా చేసుకొని నేనైతే 2 పోర్షన్ల లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చేసేసుకొని ఒక ముద్ద పిండిని తీసేసి ఈ ముద్ద పిండిని మళ్ళీ ఇలాగే రోల్ చేసుకున్నట్టుగా అనుకొని ఇప్పుడు మనకు చపాతీ సైజు పిండి ఎంత అయితే అవుతుందో అంత బాగా కట్ చేశాను. చపాతీ ముద్దంత పిండిని ఇలా తీసుకొని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా రోల్ చేసేసుకొని మనం ముందుగా ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ని, దాన్ని ఇలా పెట్టేసి ఈ ఎడ్జెస్కి వాటర్ని రాసుకోవాలి. మనం గట్టిగా ఉండడానికి, విడిపోకుండా ఉండడానికి ఇలా అయితే పెట్టేసుకున్నాను. అంటించుకోవడానికి పెట్టుకొని ఇటు సైడ్ కూడా రాసేసుకోవాలి. వాటర్ని రాసేసుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేయాలి. వీడియో అర్థం కాకుంటే 1-2 సార్లు చూడండి. దీనిపై నుంచి కొంచెం ఇలా ప్రెస్ చేయాలి, మరీ ఎక్కువగా చేయకూడదు. చేసుకొని ఈ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ని కట్ చేసి చూపిస్తున్న విధంగా మల్చేసుకోండి. సో ఇలా బ్యాక్కి మలుచుకోవాలి. ఇక్కడ కొంచెం వాటర్ అంటించి మలుచుకుంటున్నాను ఊడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు దీనిపైన ఒక లవంగాన్ని అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. సో చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అయితే. వీడియో అయితే అర్థం కాకుంటే 1-2 సార్లు చూసి మరీ ట్రై చేయండి. ఇంకా నేను అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకున్నాను స్టఫింగ్ బెట్ అయితే. సో చాలా బాగుంది కదా చూడడానికి కూడా. సో ఇంత ఇలాగే అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి మనం. దానికోసం నేను స్టవ్ పై అయితే ఆయిల్ని పెట్టాను. ఆయిల్ పెట్టి మరీ హీట్ అవ్వనివ్వలేదు. సో నార్మల్ హీట్ ఉన్నప్పుడే వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఈ స్నాక్ అనేది లోపటి వరకు ఉడికిపోతుంది. సో చూసారు కదా, మనం వేసినాక కొద్దిసేపటికి బుడగలు వస్తున్నాయి. ఇలాగే వేసేసుకోవాలి. అప్పుడే మనకి స్నాక్ లోపటి వరకు కాలుతుంది. పచ్చిగా ఏమి ఉండకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగే వేయించుకోవాలి. సో చాలా అంటే చాలా బాగుంది తింటుంటే అయితే లవంగాల ఫ్లేవర్తో. సో ఇప్పుడు రెండో వైపుకి అయితే ఇలా టర్న్ చేసేసుకుంటున్నాను. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇలాగే చాలా తక్కువ టైంలో కూడా రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని అయితే నేను స్టవ్ పై నుంచి తీసేస్తున్నాను. ఈ కలర్ చాలు, ఇంకా మరీ ఎక్కువగా అవసరం లేదు. అన్నిటిని అయితే నేను స్టవ్ పై నుంచి తీసేస్తున్నాను. ఇలా ఎన్నైతే చేశానో అన్నిటినీ ఇలాగే కాల్చుకున్నాను. సో చూసారు కదా, ఇలా అన్నీ తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని అయితే దీనిపైన వేస్తున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి. సో లైట్గా ఉండాలి, ఎక్కువ వేడి ఉండకూడదు. ఇలా వేసుకొని ఈ షుగర్ సిరప్ అంతా వీటికి పట్టేంత వరకు ఉంచండి. ఒక 20 మినిట్స్ సైడ్కి పెట్టేసుకున్నారంటే ఈ షుగర్ సిరప్ అంతా దీనికి పడుతుంది. సో అప్పటి వరకు సైడ్కి పెట్టేసుకోండి. మధ్య మధ్యలో మలిపేసుకుంటూ వీటిని 2 వైపులా మలిపేసుకొని ఇలా చూసారు కదా, 20 మినిట్స్ తర్వాత తీసి దీన్ని అయితే కొంచెం కాజుతో డెకరేట్ చేస్తున్నాను. నేనైతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో చేసేసుకోండి, లేకపోతే అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్గా చేసుకోవడం కూడా చాలా సింపుల్గానే ఉంది. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వేలో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.